రియల్ హీరో రేవంత్ రెడ్డి, రైతుల హీరో రేవంత్ రెడ్డి. అవునన్నా కాదన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, నిజమైనటువంటి రైతుల పక్షపాతిగా నిలబడినటువంటి హీరోగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ అంశాన్ని మనం చెప్పే ముందు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1,00,000 రూపాయల రుణమాఫీని చేశారు 2004లో. తర్వాత 2014లో కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీని నేను చివరికి ఎలక్షన్ అయిన తర్వాత గెలిచిన తర్వాత 1,00,000 రూపాయలని చెప్పి దాన్ని 4 విడతలుగా రుణమాఫీ చేశారు. మరి తర్వాత 2024లో నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో రుణమాఫీ చేస్తామని చెప్పని రాహుల్ గాంధీతో డిక్లరేషన్ ప్రకటించారు, సోనియా గాంధీతో ప్రకటించారు. అనంతరం నిన్న 1,00,000 రూపాయల రుణమాఫీని నిన్న చేశారు. 6,900 కోట్ల రూపాయలు, దాదాపు 11,50,000 మందికి బెనిఫిట్ అయింది. రేపు ఆగస్టు ఎండ్ నాటికి 2,00,000 రూపాయల రుణమాఫీ కూడా చేస్తామంటున్నారు. నిజంగా ఇది రైతాంగం, ఎవరైతే ఎంటైర్ రైతాంగం లబ్ధి పొందినటువంటి ప్రతి రైతు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సెల్యూట్ కొడుతున్నారు. అది రైతులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతటి నరకాన్ని అనుభవిస్తున్నారు, ఎంతటి బాధను అనుభవిస్తున్నారో చూసాం. మరి వాళ్ళందరూ కూడా నిజంగా ఆయన్ని గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఆయన గుండెల్లో పెట్టుకొని పూజించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెలల్లో కొంత వైఫల్యాలు ఎదుర్కొన్నప్పటికీ, ఒడిదుడులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈరోజు వారు ఒక్కసారిగా ఉవ్వెత్తున లెగిసి నిలబడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే రైతు రుణమాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారు టైంలో 2018 నుంచి ఏదైతే రైతులు తీసుకున్నటువంటి అప్పుని, ఆ టైంలో తీసుకున్నటువంటి అప్పుని ఇప్పుడు వీరు చెల్లించారు. ఆయన హయాంలో చేసిన అప్పుని వీరి హయాంలో చెల్లించారు. నిజంగా అది రైతులకి వరంగా కనపడుతూ ఉంది. అందుకే పండగ చేసుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. అందుకనే వారిని రియల్ హీరో అని చెప్పని అన్నాం. అయితే ఇది నిన్న ఒక్కరోజు దాన్ని హడావుడి చేసి వదిలేశారు. ఎవరూ చేయలేనటువంటి ఏ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి 1,00,000 రూపాయల రుణమాఫీని సింగిల్గా చేసి 2,00,000 రుణమాఫీని ఆగస్టులోపు చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు చేసి చూయిస్తుంటే దానిని ఆ స్థాయిలో ప్రచారం చేసుకోవటంలో, దానిని ఆ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లటంలో, దానిని ఆ స్థాయిలో ఆయన పడినటువంటి కష్టాన్ని ప్రజల గుండెల్లో నిలబెట్టే విధంగా చేయటంలో ఎందుకో మరి INPR శాఖ కావచ్చు, అదేవిధంగా ఆయన చుట్టూతో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు వైఫల్యం చెందుతూ ఉన్నారనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారి యొక్క ఆయన కష్టాన్ని, అంటే అప్పుల రాష్ట్రంగా ఉంది, అసలు ఇక్కడెక్కడ ఆదాయం ప్రస్తుతం తగ్గినటువంటి రాష్ట్రంగా ఉంది, అప్పులు ఉన్నాయి, ఆదాయం తక్కువగా ఉంది. మరి ఇటువంటి కష్టకాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినప్పటికీ కూడా ఆయన నిలబడి 11,50,000 మందికి ఆయన 1,00,000 రూపాయల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన రుణమాఫీ చేశాడంటే మరి ఆ ఖ్యాతిని, ఆ కీర్తిని ఏ స్థాయిలో తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు. ఏ స్థాయిలో తీసుకెళ్ళాలి? అంతటి చేసినటువంటి ఆ వ్యక్తి యొక్క దీనిని ఒక వారం రోజుల పాటు రైతుల యొక్క అభిప్రాయాలు, నేను ఒక 2 రైతులతో మాట్లాడాను, ఇద్దరు రైతులతోటి. ఈరోజు ఉదయం ట్రావెల్ చేస్తూ వస్తూ నల్గొండ దగ్గర ఆగి ఏంటండి అని అడిగితే, ఆయన ఒక కొట్టు దగ్గర, ఒక షాపు దగ్గర నుంచొని ఉన్న రైతు, మీకేమైనా బెనిఫిట్ అయిందా అని 3 అడిగితే అందులో ఒక వ్యక్తి నాకు బెనిఫిట్ అయిందన్నాడు. ఏంటి మీకేమనిపిస్తుంది అని అంటే 2 చేతులెత్తి ఇట్ట నమస్కారం పెట్టి, దేవుడండి నాకు అప్పులు పెరిగిపోయినాయి, నేను చచ్చిపోదాం అనుకున్నాను, నాకు అండగా డబ్బులు ఇచ్చి నాకు నిలబడ్డారు,
నిజంగా దేవుడండి అన్నాడు ఒక పెద్ద ఆయన. నాకు ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. ఏంటి మరి మీకు ఇంత 96,000 ఉందంట ఆయనకి, మరి ఇంత న్యాయం మీరు నిజంగా ఫీల్ అవుతున్నారంటే, నిజంగానండి మాకు ఇప్పుడున్నటువంటి కష్టంలో, ఇప్పుడున్నటువంటి దీంట్లో నన్ను నిజంగా నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ టీ తాగటానికి నుంచున్నానంటే ఆయన చేసినటువంటి ఆ రుణాన్ని నేను జీవితకాలం మర్చిపోలేను నిజంగా అని చెప్పని ఆ వ్యక్తి ఆయన చెప్పాడు. ఆయన పేరు మునియప్ప. మరి ఆయన ఆ మాటలు చూసిన తర్వాత నాకేమనిపించింది, అరే నిజంగా ఇది ఇంత బాగా వెళ్ళిందా, దీన్ని రీచ్ కాలేదనిపించింది. తర్వాత మరి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కరెక్ట్ ఓఆర్ఆర్ జంక్షన్ దగ్గర ఆగాను. ఆగినప్పుడు అక్కడ ఒక 5-6 ఉంటే వాళ్ళలో అడిగాను. వాళ్ళలో 2-3 వచ్చిందన్నారు. ఏంటనంటే చాలా సంతోషం అండి, ఎవరూ చేయలేదు మాకు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకెవరూ ఇంత పెద్ద సహాయాన్ని చేయలేదు, చేస్తామని చెప్పారు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేశారని చెప్పని వాళ్ళల్లో ఒకరిద్దరు మాట్లాడారు. అది నాకు ఆశ్చర్యం కలిగింది. మరి ఇంతటి పెద్ద దీన్ని ఒకరోజు యాడ్లు వేశారు, ఒకరోజు దీన్ని ఇచ్చేసారు, అయిపోయింది. దీంట్లో అదే గనక కేసీఆర్ గారు అయినట్లయితే ఇది ఒక వారం రోజుల పాటు సంబరాలు, వారం రోజుల పాటు డ్యాన్సులు, వారం రోజుల పాటు అధికారులు మొత్తంగా తద్దనకను తోమ్ అని చెప్పని మొత్తం నియోజకవర్గంలో, మండలంలో, గ్రామ స్థాయిలో దీని మొత్తాన్ని ఒక హైప్ క్రియేట్ చేసి ఒక అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ తీసుకొచ్చేటువంటి వాళ్ళు.